శ్రీకృష్ణ పరబ్రహ్మే నమః. భక్త నందనార్ గారి గురించి తెలుసుకుందాము. చిదంబర క్షేత్రంలో నటరాజస్వామి క్షేత్ర పాలకులు నటరాజస్వామిని సేవించి తరించిన భక్తులు ఎందరో ఉన్నారు. వారిలో నందనారు అగ్రగణ్యుడు. అంత్యవర్ణమున జన్మించినప్పటికీ తన అకుంఠితమైన భక్తి శ్రద్ధలతో కృపకు పాత్రుడై తరించిన మహితాత్ముడు అంటున్నారు. ఆదనూరు అనే గ్రామంలో నందనార్ గారు జన్మించారు. మాలవాడియందు జన్మించిన నందనారు అస్పృశ్య కులానికి చెందినవాడు. తమ పెద్దలందరూ ఊరిలోని అగ్రవర్ణం వారికి సేవ చేస్తూ ఉండేవాడు. బాల్యం నంది నందనారుకు శివభక్తి ఏర్పడింది. బ్రహ్మముహూర్తంలోని నిద్ర లేచి నదికి వెళ్లి స్నానాన్ని ఆచరించేవాడు. విభూతి ధారణ చేసి దూరంగా దర్శనమిస్తున్న శివాలయ గాలిగోపురాన్ని గాంచి పరవశుడై శివ శివ శంభో మహాదేవ అని గానం చేస్తూ గంతులేసేవాడు. ప్రతిరోజు ఉదయము తన పూజా కార్యక్రమం ముగించనిదే ఎక్కడికి ఏతించేవాడు కాదు. ఏ పని ఆచరించేవాడు కాదు. గంగనైనా ముట్టేవాడు కాదు. తోటి పాలులను తోటి తీసుకొని నదీ తీరమున ఆసీనుడై వారికి భక్తిని బోధిస్తూ ఉండేవాడు. వారిచే సంకీర్తన చేసేవాడు. తాను పొలంలో పనిచేసేటప్పుడు కానీ లేదా పశువులను మేపునప్పుడు కానీ తనకు కొంతకాలము విశ్రాంతి లభిస్తే వెంటనే మట్టితో శివలింగాన్ని చేసేవాడు. పుష్పములను తీసుకొని వచ్చి పూజించేవాడు. శివ, నన్ను నీ పాద సన్నిధికి శాశ్వతంగా తీసుకోవా అని విలిపించేవాడు. భగవాను మహేశ్వర, ఏది నీ రుద్ర రూపం నాకు చూపించు. నీవు రుద్రుడివై సదా శ్మశాన వాటికలో తిరుగుతూ ఉంటావు. బూడిదను దేహంపై ధరించి ఎముకల మాలను మెడలో వేసుకొని కపాలాన్ని ధరించి భిక్షకు వెళ్తూ ఉంటావు. నీ దృష్టిలో జన్మమరణాలు రెండు సమానమే. శిథిలమైన శరీరాలకి విముక్తిని ప్రసాదించి జీవులకు నూతన శరీరాలని అందిస్తూ ఉంటావు. నీ నివాసస్థానమైన కాశీక్షేత్రము జీవులకు మోక్షద్వారమే ఉంది. హే నీలకంఠ గంగాధర, నీకు దూరమై నేను జీవించలేను. నన్ను శాశ్వతంగా నీ పాద సన్నిధికి చేర్చుకో అని అహర్నిశలు రోధించేవాడు. నందనారు ప్రవర్తించే తీరు తమ వాడలోని పెద్దలకి నచ్చేది కాదు. అగ్రవర్ణం వారి వలె బ్రహ్మముహూర్తం నదిలో స్నానం ఆచరించడం, విభూతిని ధరించడం, శివుని నామస్మరణతోనే కాలం వెళ్ళబుచ్చడం వారికి కష్టంగా ఉండేది. నందనారు ప్రవర్తన ఉత్తమ జాతి వారికి బాధ కలిగించలేమో అని వ్యధ చెందసాగారు. జపతపాదులు ఆపివేయమని ఎన్నోసార్లు చెప్పి చూశారు. నందనార్లో మార్పు రాలేదు. బెదిరించి చూశారు, అయినా లాభం కనిపించలేదు. బాధించి చూశారు, చలనారు చలించలేదు. అయ్యా, జపకీర్తనలు ఆపమని మీరెందుకు నన్ను బలవంతం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. భగవానుడు మనకి జన్మని ప్రసాదించాడు. భగవత్ ప్రసాదితమైన ఈ జన్మను పవిత్రంగా తీర్చిదిద్దుకోవాలి. భగవంతుని పొందేందుకు మానవ జన్మ లభించింది. ప్రాపంచిక విషయ సుఖాలలో పడి ప్రశస్తమైన మానవ జన్మను వృధా చేసుకోవడం భావ్యం కాదు. మీరు నా మాటను విశ్వసించండి, సత్యమునే పలకండి, ఎవరిని బాధించకండి, మాంసభక్షణని మానండి, సదా భగవన్నామామృతాన్ని పానం చేసి తరించండి. భక్తికి కులమత భేదాలు లేవు. మనము అంత్యకులజులమని భక్తి చేయడానికి అనర్హులమే మీరు భావించకండి. వేదాధ్యయనం ద్వారా తత్వాన్ని గ్రహించి అగ్రవర్ణాల వారు తరిస్తున్నారు. మనము త్రికరణ శుద్ధిగా జీవిస్తూ భక్తి చేసి తరిద్దాము అని అశ్రుపూరితమైన నయనాలతో నందనారు వాడలోని పెద్దలకు తెలియచేస్తూ ఉండేవాడు. నందనారు పలుకులు మాలవాడలోని ప్రజలకు కర్ణకఠోరంగా ఉండేవి. నందనారు వలన వాడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భయపడుతూ ఉండేవారు. తమని అనుకరిస్తున్నట్లు అగ్రవర్ణం వారు భావించినచో తద్వారా కలిగే అపాయము ఊహించరాందని భయభ్రాంతులకు లోనవుతూ ఉండేవారు. తమ వాళ్లను ప్రజలందరూ అగ్రకులజుల చెంత ఊడిగం చేస్తూ జీవిస్తూ ఉండేవారు. వారి ఆగ్రహమునకు లోనైతే ఆహారం కూడా లభించదేమో అని బాధపడుతూ ఉండేవారు. భక్తిని వదిలి అందరి వలె బ్రతుకుని సాగించమని అనేక విధాలుగా నందనార్కు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. నందనారు తోడి బాలురను వెంట పెట్టుకొని శివనామం చేస్తూ గంతులేసేవాడు. శివాలయానికి వెళ్ళి పరమశివుని దర్శనం చేసుకుందాము రెండని పురికొలిపేవాడు. శివ తిరునాళ్లలో రథోత్సవ సందర్భంగా రథాన్ని లాగితే కైలాసప్రాప్తి కలుగుతుందని తెలియచేసేవాడు. నందిని మాటలు బాలుర హృదయాలపై చెరగని ముద్ర వేసింది. పరమశివుని తిరునాళ్ల మహోత్సవాల్లో పాల్గొని రథాన్ని లాగటానికి బాలురందరూ పరమోత్సాహాన్ని కనుపరిచేవారు. ఆదనూరుకు 10 మైళ్ళ దూరంగా
తిరుప్పంగూరు అనే గ్రామం ఉంది. అక్కడ చక్కని శివాలయం ఉంది. భక్తులు విశేషంగా వెళ్ళి అక్కడ శివ దర్శనం చేసుకుంటూ ఉండేవారు. తిరుప్పంగూరు గ్రామానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవాలనని నందునికి కోరిక అనిపించింది. నందుని అభిప్రాయము స్నేహితులందరికీ ఏకకంఠంతో బలపరిచారు. శుభ్రంగా స్నానాన్ని ఆచరించి నుదుట విభూతిని ధరించి స్వామికి సమర్పించడానికని పుష్పాదులను సేకరించుకొని బాలురందరూ కలిసి శివనామస్మరణ చేస్తూ తిరుప్పంగూరుకు బయలుదేరారు. దారిలో అనేక మంది ఈ బాల భక్తులను చూసి ఆశ్చర్యపడి చిరుతప్రాయంలోనే ఇంతటి అపారమైన భక్తిని ప్రదర్శించే ఈ బాలుడు ప్రహ్లాదుని గుర్తు తెస్తున్నాడని స్తుతించసాగారు. నందుని పరివారము తిరుప్పంగూరు పొలిమేరకు చేరగానే శివాలయ గాలిగోపురాన్ని గోచరించింది. నందుని హృదయం ఆనందంతో పొంగిపొర్లింది. మనస్సు పారవశ్యంతో నిండిపోయింది. నేత్రాల వెంబట ఆనంద బాష్పాలు కట్టలు తెంచుకొని ప్రవహించసాగాయి. భావోద్రేకాన్ని నిగ్రహించుకోలేక నృత్యం చేస్తూ నందుడు గంతులు వేశాడు. బాలురందరూ శివ శివ మహాదేవ శంకర అంటూ నినాదాలు చేయసాగారు. బాలురందరితో కలిసి నందుడు నదిలో స్నానాన్ని ఆచరించాడు. భగవద్దర్శనానికే తపిస్తున్న మనసును నిగ్రహించుకోలేక వెంటనే శివదర్శనం కోసమని శివ సన్నిధికి బయలుదేరారు. నీలకంఠ పాహిమాం అంటూ బాలురందరూ కలిసి ఆలయంలో ధ్వజస్తంభం వరకు వెళ్ళారు. అప్రయత్నంగా అక్కడ ఆగిపోయారు. అంత్యజులైన తమకు ధ్వజస్తంభం వరకే ప్రవేశం ఉంటుంది. శివదర్శనం చేసుకోవడానికి అర్హత లేదు. నందుని హృదయం ముక్కలు కావడానికి సిద్ధంగా ఉంది. నందుని అంతఃకరణ ఆవేదనను ఆపుకోలేక కళ్ళకు సరఫరా చేసింది. వర్షధార వలె నేత్రాలు కన్నీటిని వర్షింపచేస్తున్నాయి. హే పతిత పావన ఫాలలోచన పరమేశ్వర, నీ దర్శన భాగ్యాన్ని పొందవలనని ఉత్సాహంతో నీ పవిత్ర సన్నిధికి చేరాము. నీ దివ్య దర్శనం లేకుండా మేము వెందిరిగి వెళ్ళగలమా ప్రభు? శైశవంలోనే నా హృదయంలో భక్తి బీజాలు నాటబడ్డాయి. గంగాధర, నిజం చెప్పు, వాటిని నా హృదయ క్షేత్రంలో నాటిన అదృశ్య తోటమాలివి నీవే కదా? బీజాన్ని నాటిన నీవే నీరు పోయడానికి సంశయిస్తే మా జీవన వృక్షం ఏమైపోవాలి? హృదయంలో భక్తిని నింపి ఆలయంలో నీ దర్శనాన్ని నిరోధించడం భావ్యమేనా తండ్రి? దయాసాగర, నీలకంఠ, నీ ప్రతిభను నేను వివరించగా విని నిన్ను చూడవలనని ముచ్చటతో నా స్నేహితులందరినీ అరుదించున్నారు. ఎంతో ప్రయాసతో నీ పాద సన్నిధికి తెంచిన మాపై నిర్దయజల్లులు కురిపించడం న్యాయమేనా ప్రభు? మేం పిల్లలమని నీకు కూడా చులకనగా ఉందా? హే శంకర, భక్తికి బాల వృద్ధులు అనే భేదం ఎక్కడుంది? మార్కండేయుని ఉద్ధరించిన మంగళ స్వరూపుడు నీవు కావా? మమ్మల్ని ఎందుకిలా వేధిస్తున్నావు తండ్రి అని అడగసాగాడు. హే కారుణ్యాలయ, ఉమానాథ, చంద్రశేఖర, అస్పృశ్యులమైన మాకు ఆలయ ప్రవేశం కల్పించడానికి నీవు కూడా సంకోచిస్తున్నావా? మాలవాణి ప్రవేశంతో ఆలయం మలన పడుతుందని సంశయిస్తున్నావా? గిరిజాపతి, అధికులకు గౌరవాలు, అదములకు అగచాట్లు మానవ జీవితంలోనే దర్శనీయమే అనుకున్నాను. అవి నీ చెంత కూడా చోటు చేసుకున్నాయా స్వామి? హే దీన బాంధవ, భక్తవత్సల శంకర, మేము నలుగురిలో నగుపాట్లుగా గురి కావడము నీకు వినోదమా? దరిచేరిన భక్తులను ఉద్ధరించలేని నీ ఆసక్తిని చూసి మాత్రము ప్రజలు అపహాసం చేయకుండా ఉంటారా? హే సదాశివ, కైలాసపతి, నీ దర్శనం పొందకుండా తిరిగి మేము వెళ్ళలేము. నీ దివ్య దర్శనంతో తరించడము లేదా నీ దర్శనం లభించలేదని అంతరించడము ఏదో ఒకటి జరిగి తీరుతుంది. హే చంద్రకళాధర, సర్వేశ్వర, బాగా ఆలోచించు. ఈ నందుడు ఈ ధ్వజస్తంభం వద్దని పడి ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. హే భక్తవత్సల, భవానీ శంకర, ఈ నందీశ్వరుడు నీకు మాకు మధ్య నిలబడి దర్శనం కానీయక అడ్డుపడుతున్నాడు. నా ప్రారబ్ధ కర్మమే ఈ నందీశ్వరుని రూపంలో ఏతించినట్లు గోచరిస్తోంది అని పసిబిడ్డ వలె నందుడు విలిపించసాగడం మొదలుపెట్టాడు. నందుని ఆర్తి నాగభూషుణ్ణి కదిలించింది. వెంటనే పరమేశ్వరుడు, నందీశ్వర, ధ్వజస్తంభము వద్ద నందనారని నా భక్తుడు ఉన్నాడు. అతనికి దర్శనం ప్రాప్తించనిదో ప్రాణత్యాగానికైనా వెనుకాడు. నువ్వు ప్రక్కకి తొలగి నందునికి నన్ను దర్శించే భాగ్యాన్ని కలిగించు అని తెలియజేశారు. వెంటనే నందీశ్వరుడు ప్రక్కకు తొలిగాడు. ఆనాడు నందుని కొరకు ప్రక్కకు తొలగిన నందీశ్వరుడు అలాగే ఈనాటికి ప్రక్కకు తొలగి ఉండడం గమనించదగిన విషయము. నందీశ్వరుడు ప్రక్కకు తొలగగానే నందునకు పరమేశ్వర దర్శన భాగ్యం లభించింది. తోడి బాలురతో కలిసి నందుడు పారవశ్యంతో గంతులు వేస్తూ శివనామస్మరణ చేయసాగాడు. చంద్రమౌళి నందుని బ్రోచిన విధమును గని భక్తులు అమిత
అమితానందభరితులయ్యారు. నందనారు మహాభక్తుడని ప్రశంసించారు. పరమశివుని సేవించిన నందుడు బయలుదేరి శివాలయం వెలుపలికి రాగానే ఆలయానికి ఎదురుగుండా ఉన్న ఒక చిన్న గుంట కనిపించింది. పవిత్రమైన నందుని మనసులో ఒక సత్సంకల్పం ఉదయించింది. ఈ చిన్న గుండను తటాకంగా మారిస్తే అది బహు ప్రయోజనకారిగా ఉంటుందని భావించాడు. స్వామిని దర్శించడానికి, ఆలయంను కేతించే భక్తులు స్నానమాచరించడానికి, పశుపక్షాదుల దప్పిక తీర్చుకోవడానికి ఎంతయో ఉపయోగకరంగా ఉంటుందని స్ఫురించింది. అంతే, తోటి బాలను వెంట పెట్టుకొని ఆ గుండను త్రవ్వడానికి నందుడు ప్రయత్నించాడు. వయస్సులోని పిల్లలు ఎక్కడ తటాకాన్ని త్రవ్వడమేమిటి? ఇంతటి వజ్ర సంకల్పం నందునకు ఎలా స్ఫురించింది? తన ప్రయత్నం ఫలించే అవకాశం ఉందా ఏమో. సమస్యను తయారు చేసిన వాడే పరిష్కారంను కూడా అందిస్తాడని నందుని విశ్వాసం. నమ్మకంతో జీవించే భక్తుల జీవితాల్లో దుర్లభము అనినదే ఉండదు. నందుడు గుణపంతో గుంటను త్రవ్వుతున్నాడు. బాలురు కూడా గుంటను తవ్వి మట్టిని దూరంగా తీసుకుని వెళ్ళిపోస్తున్నారు. ఇలా చేస్తే తటాకం ఎన్ని సంవత్సరాలకి తయారవుతుంది? చూస్తుండగానే కొన్ని వందల మంది కూలీలు అక్కడ హాజరయ్యి నందుని పనిలో చేయి కలిపారు. సర్వాంగ సుందరమైన తటాకం తయారు చేశారు. తటాకం పూర్తయింది. నందుని మనసు ఆనందంతో నిండిపోయింది. పిలువకని వచ్చి ఏమీ ఆశించకుండా ఇంతటి మహోన్నతమైన కార్యాన్ని సఫలీకృతం చేసిన వందలాది కూలీలకు తన కృతజ్ఞతను అందచేయాలని బయలుదేరాడు. ఇంకెక్కడి పరివారాలు? పని కొరకే తెంచిన కూలీలు పని పూర్తి కాగానే ఎందుకుంటారు? నందునికి పరిస్థితి ఎరుకపడింది. భక్తిని కోరికను సఫలం చేయడానికని శివ ప్రేరణతో కైలాసం నుండి వచ్చిన శివసేనయే ఈ కూలీలని నందుడు గ్రహించాడు. భగవంతుని ఆశ్రిత జనరక్షణకు పులకాంకితుడే కన్నీరును కార్చాడు. నందుడు త్రవ్విన తటాకాన్ని చూసి గ్రామస్తులందరూ ఎంతగానో సంతోషించారు. నందుడిని ప్రశంసించారు. భక్తాగ్రగణ్యుడని కొనియాడారు. నందనారు తోడి బాలురితో కలిసి మరొకసారి నీలకంఠుని దర్శించి ఆదనూరుని బయలుదేరాడు. నందుడు యథాప్రకారంగా బ్రహ్మముహూర్తంలో స్నాన జపధ్యానాదులను ఆచరించి తోడి బాలులతో కలిసి సంకీర్తనని సాగిస్తూ ఆనందంగా జీవించసాగాడు. ఒకసారి తమ గ్రామానికి కొద్ది దూరంలో వేదీశ్వరాలయంలో జరిగే తిరునాళ్లను వీక్షించవలేనని నందుడు భావించి తన మిత్ర బృందానికి తెలియజేశాడు. వారందరూ తమ యజమానుల వద్దకెళ్ళి అనుమతించవలసిందని ప్రార్థించగా ఒకరోజు మాత్రమే అనుమతి లభించింది. అదే ప్రసాదంగా భావించి నందుడు మిత్ర బృందంతో కలిసి వేదీశ్వర స్వామి దర్శనానికై బయలుదేరాడు. తిరునాళ్లు చాలా వైభవంగా జరుగుతుంది. నందుడు మిత్ర బృందంతో కలిసి నదిలో స్నానాన్ని ఆచరించి నుదుటన విభూతి ధరించి స్వామిని దర్శించవలేనని ఆలయం చెంతకు వచ్చాడు. ఇంతలో వేదీశ్వర స్వామి రథోత్సవం జరుగుతోంది. నందుడు దూరంగా నిలబడి చేతులు జోడించి నమస్కరిస్తూ, హే భక్తవత్సల దయాసాగర, నీ దర్శన భాగ్యానికి నోచుకొని మాలాంటి అభాగ్యులైన అస్పృశ్యులకు దర్శనమివ్వడానికైనా నీవు ఊరేగుతుంది. ప్రభు ఆలయంలో విశ్రాంతిగా ఉండకుండా దీనజనులను ఉద్ధరించడానికై ఇలా వీధుల వెంట నడుస్తున్నావా? ఆలయానికి వచ్చి నిన్ను దర్శించలేని రోగపీడితులకు, ముదుసులకు దర్శనమివ్వడానికై ఎండలో ప్రయాణం చేస్తున్నావా అని నందుడు కన్నీరు కార్చుతూ విలిపించాడు. జనులందరూ రథాన్ని లాగుతూ ఉండగా ఆ భాగ్యానికి నోచుకొని నందుడు స్వామిని సరాసరి తన హృదయంలోకి లాక్కొని తృప్తి చెందాడు. రథోత్సవం సాగుతుంది. నందుని మనస్సు మరొక చోటకి ఆకర్షింపబడింది. ఆలయ ముఖద్వారం ముందు ఒక భాగ్యవంతుడు హరికథా కాలక్షేపం చేయడాన్ని చూసి నందుడు మిత్ర బృందంతో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. శివలీలలను శ్రవణం చేసే భాగ్యం కలిగినందుకు సంతసించాడు. హరిదాసు కథ ప్రారంభించాడు. చిదంబర క్షేత్ర పాలకులైన నటరాజస్వామి వైభవాన్ని కీర్తిస్తూ హరిదాసు గానం చేయసాగాడు. నందుడు ఇంతవరకు నటరాజస్వామిని గూర్చి విని ఉండలేదు. నటరాజస్వామి వైభవం వింటున్న కొద్దీ నందునిలో నూతన పరిణామము రాసాగింది. హరిదాసు భావగర్భితంగాను సుశ్రావ్యంగాను నటరాజుని వైభవాన్ని గానం చేస్తూ ఉన్నాడు. హరిదాసు గానము నందుని హృదయంపై గాయాన్ని సృష్టించింది. ఎలాగైనా సరే నటరాజస్వామిని దర్శించాలని నందునిలో కుతూహలం జనించింది. చిదంబరానికి బయలుదేరదామని మిత్ర బృందాన్ని కోరాడు.
వారు అందులకు అంగీకరించారు. ఒక్కరోజు మాత్రమే యజమాని వద్ద నుండి అనుమతిని తీసుకుని వచ్చాము. చిదంబరం వెళ్ళాలంటే యజమాని తీవ్ర ఆవేశానికి గురి కావాల్సి వస్తుంది అని చెప్పి చిదంబరానికి నందుని ప్రయాణాన్ని ఆపించి అందరూ కలిసి ఆదనూరు చేరడానికి బయలుదేరారు. నందుడు హరిదాసుని సమీపించి ఆయన పాదాలపై పడ్డాడు. మహాత్మా, నటరాజుని చూడాలని నా మనసు తీవ్ర ఆవేశంతో ఉంది. నాకు నటరాజుని దర్శనం లభిస్తుందా అని అడిగాడు. నాయన, నటరాజస్వామి భక్తజన ప్రియుడు. దరిచేరు వారి దుఃఖాన్ని త్రుటిలో దూరం చేస్తాడు. జన్మాధిక్యతలు, సిరి సంపదలు, చదువు సంజలు భగవానుడు చూడు. నిశ్చల భక్తి, నిరాడంబర జీవనము, ప్రేమ ఇవియే భగవంతుడు ఆశించేవి. నీవు చిదంబరం వెళ్ళు. ఆర్తత్రాణపరాయణుడైన నటరాజస్వామిను ఆశీర్వదించి అనుగ్రహిస్తాడు అని తెలియచేసింది. హరిదాసు ప్రేమ పలుకులు అందుని చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మిత్ర బృందంతో కలిసి నందుడు ఆదనూరు చేరాడు. నందుని హృదయంలో శాంతిమాయమైంది. నటరాజస్వామి దర్శనానికి మనసు ఉరకలు వేస్తూ ఉంది. నిరంతరము నందుని మనసు నటరాజును ఎందే లగ్నమై ఉంది. నటరాజస్వామిని దర్శించు సంకల్పము తప్ప మరి యొక్క సంకల్పము నందుని మనస్సులో ప్రవేశించడం లేదు. పొలంలో పనిచేస్తూ ఒక్కసారి పనిముట్లను పారవేసి శివ, శంకర, నటరాజ, నర్తన సుందర అని గంతులు వేసేవాడు. తోటి బాలురు గుమిగూడగానే వారిచే శివస్మరణ చేయిస్తూ ఉండేవాడు. కాలం కదులుతూ ఉంది. గడిచిన క్షణము తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు. తొందరగా నటరాజస్వామి దర్శనం చేసుకోవాలి అని దుఃఖిస్తూ నేల మీద పడి పొర్లేవాడు. ఒక్కసారి నటరాజు నామం చెప్తూ నృత్యం చేసేవాడు. ఆహా, ఏమి ఈ పారవశ్యం! ఎక్కడిది దివ్యోన్మాదము! నందుడు సామాన్యమైన భక్తుడు కాడు. ఇదంలో కదిలే వైరాగ్య జ్వాల ఎంతటి అజ్ఞానారణ్యమునైనను దహించగలుగుతుంది. నటరాజస్వామిని దర్శించాలని అతని సంకల్పము నెరవేరు శుభ సూచనలు కనిపించడం లేదు. తనకి నటరాజస్వామికి మధ్య తన యజమాని అడ్డుగోడలా నిలిచి ఉన్నాడు. యజమాని అనుమతి ఇవ్వడు. యజమాని అనుమతి లేకపోతే తాను చిదంబరం వెళ్ళడము సాధ్యపడదు. ఒకరోజు సాహసించి నందుడు యజమాని దగ్గరికి వచ్చాడు. తన యజమాని అయిన బ్రాహ్మణులకు చేతులెత్తి నమస్కరించాడు. అయ్యా, నమస్కారాలు. నా మనసులో ఒక కోరిక ఉంది. రాత్రింబవలు నాకు విశ్రాంతినివ్వడం లేదు, బాధ పెడుతోంది. చిదంబర క్షేత్ర పాలకుడైన నటరాజస్వామిని దర్శించాలని నా మనసు ఆరాటపడుతోంది. జీవుల దుఃఖాలను తగ్గించి మోక్షాన్ని ప్రసాదించే నటరాజమూర్తిని చూడ్డానికని నా నేత్రాలు కుతూహలపడుతున్నాయి. దయచేసి నాకు అనుమతినివ్వండి స్వామి. నేను చిదంబరం వెళ్ళి నటరాజస్వామిని దర్శనం చేసుకొని తిరిగి వచ్చి యథాప్రకారము తమ పొలంలో పనిచేస్తాను అని నందుడు ప్రార్థించాడు. యజమాని అయిన బ్రాహ్మణునికి నందుని మాటలు కర్ణకఠోరంగా అనిపించాయి. అతని కోపము తీవ్రస్థాయికి చేరింది. ఓరి నంద, నటరాజస్వామి సుందర రూపాన్ని దర్శించే హక్కు నీచకులం వాడివైన నీకు ఎక్కడిది? అనవసరమైన వ్యర్థ ప్రసంగాలను మానేసి పొలంకెళ్ళి పనిచేయి. ఇలాంటి విషయాలు ఇక మీదట మళ్ళీ తలపెడితే నిన్ను శిక్షించక తప్పదు అని గద్దించి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. నిరాశ చెందిన మనసుతో బరువైన అడుగులు వేసుకుంటూ నందుడు పొలం చేరాడు. ఆహారం రుచించడం లేదు, కంటిపై రెప్పవాడడం లేదు. సదా నటరాజు నామస్మరణతో హృదయం నిండిపోతోంది. గాలి కదులుతున్న చెట్టు కొమ్మను చూసి నటరాజుని నాట్య విన్యాసంగా భావించి నందుడు విలపిస్తూ ఉన్నాడు. ఆకాశాన ధ్వనించిన మేఘగర్జనను విని నటరాజుని డమరుక శబ్దమని నిశ్చేష్టుడయ్యాడు. నింగిని తొంగి చూసే మెరుపులను నటరాజ సుందరిని దేహకాంతిగా భావించి ముక్తుడవుతూ ఉన్నాడు. కొండపోతగా వర్షం కురుస్తుంటే అది నటరాజస్వామి తనపై కురిపిస్తున్న దయామృతమని భావించి గంతులేస్తున్నాడు. రాత్రంతయు పొలంలో వర్షానికి తడిసి ఉదయాన్ని ఇల్లు చేరుకున్నాడు. ఏ పని చేయడానికి మనసు అంగీకరించేది కాదు. తీవ్రంగా ఆలోచించేవాడు. నటరాజా అని ఒక్కొక్కసారి గంతులేసేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. చిదంబరంలో నటరాజస్వామి తిరునాళ్ళు ఒక 3 రోజులు మాత్రమే ఉన్నాయని నందన చెవిన పడింది. ఈ సంకల్పము నందుని తీవ్ర సంచలనాన్ని కలిగించింది. ఎలాగైనా సరే చిదంబరం వెళ్ళి నటరాజస్వామి తిరునాళ్ల మహోత్సవాన్ని తిలకించి ధన్యత చెందాలని వజ్ర సంకల్పం చేశాడు. నందుడు యజమాని వద్దకెళ్ళి చేతులు జోడించి నమస్కరించాడు. మౌనంగా నిలబడ్డాడు. ఎందుకు వచ్చావు యజమాని అడిగాడు. నందుడు యజమానికి నమస్కరిస్తూ, మహాత్మా, ఎంత చక్కటి మాట సెలవిచ్చారు. ఎందుకు వచ్చావు?
అని మీరు అడిగిన ప్రశ్న ఎంత గంభీర భావంతో ఉంది. నిజమే, మానవుడు ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చి ఉంటాడు? అది మర్చిపోతున్నాడు. ప్రాపంచిక విషయ వాసనలోనుడే శాశ్వత ఆనందమనే మర్చిపోతున్నాడు. నశించిపోయే శరీరమే శాశ్వతము అని నమ్ముకొని దాన్ని రక్షించడానికని చెప్పి చేయరాని పనులు చేస్తున్నాడు. సంసార వ్యామోహానికి లోనైపోయి జన్మనిచ్చిన భగవంతున్నే మర్చిపోతున్నాడు. విశ్వగారడి వినోదాన్ని తిలకించడంలోనే తన కాలాన్నంతటినీ వృధా చేసుకుంటున్నాడే కానీ విశ్వనాథుని పాదాల చెంత చేరి తరించాలని చింతించలేకపోతున్నాడు. తాను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో మర్చిపోయి జీవిస్తున్నాడు. ఎందుకు వచ్చావని మీరు అడగడంలోనే మీ భావం నాకు అవగతమైంది. వేద శాస్త్ర పారంగతులైన తమలాంటి మహాత్ముల అమృత వచనాల్లోని ప్రతిభ వర్ణించ సాధ్యపడుతుందా? స్వామి, మీరు ఆశీర్వదిస్తే నేనెందుకు వచ్చానో గుర్తిరిగి వచ్చిన చోటకి చేరడానికి తీవ్ర ప్రయత్నం చేసి సాధిస్తాను. మీ కరుణా దృష్టి ఈ దీనుడిపై సారించండి అని మొరపెట్టుకున్నాడు. యజమాని అయిన బ్రాహ్మణుడు ఆవేశపూరితుడై, ఓరి నంద, ఏంటి నీ అప్రస్తుతపు ప్రలాపము? మదోన్మత్తుడవై కండకావరంలకు కనులకు పొరలు క్రమ్మి కండకావరంన కనులకు పొరలు కప్పి పిచ్చివాడిలాగా మాట్లాడుతున్నావు. నీ శుష్క వేదాంతాన్ని కట్టిపెట్టి నీవు నా వద్దకు ఏ పని మీద వచ్చావో చెప్పు అని గద్దించాడు. ప్రభు క్షమించండి, చిదంబరంలో నటరాజస్వామి తిరునాళ్ళు జరగబోతున్నాయి. ఇక 3 రోజులు మాత్రమే ఉంది. నటరాజస్వామిని దర్శించాలని నా చిరకాల వాంఛ. చిదంబరానికి వెళ్ళి నటరాజ సుందరిని తిరునాళ్ళ మహోత్సవంలో పాల్గొని నా స్వామిని కనులారా గాంచి తృప్తి చెందాలని నా మనసు ఊరూతులూగుతుంది. ఈ దీనుణ్ణి క్షమించండి, నా కోరికను మన్నించండి. నటరాజుని చూడకపోతే నేను జీవించలేను. నా స్వామి దర్శనానికి దూరమే నేను బ్రతకలేను అని తన విచారాన్ని నందుడి యజమాని ముందు ఉంచుతాడు. నందునిలో దృఢదీక్ష యజమానికి ప్రత్యక్ష గోచరంగా అనిపించింది. నటరాజస్వామిని దర్శించాలని వాడి వాంఛ నందుల్లో గాఢంగా నాటుకునుంది. ఇప్పుడు వారిస్తే లాభం ఉండదని యజమాని గ్రహించాడు. నందునికి ఒక విషమ పరీక్ష పెట్టాడు. అతని దీక్షను కుండిపరిచి ప్రయాణాన్ని రద్దు చేయాలని అతడు సంకల్పించి, నంద, నీ భక్తి వాంఛనీయమే. నీ పలుకులు భక్తి రసాన్ని గుప్పించి శ్రవణానందాన్ని చేస్తున్నాయి. మానవ జన్మ దొరికిన పిదప దాన్ని భగవంతుని వైపు మరల్చి సద్వినియోగపరుచుకునేవాడే నిజమైన మానవుడు. నీ అచంచలమైన భగవద్భక్తి, అకుంఠితమైన దీక్ష నన్ను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. నంద, కర్తవ్య విముఖుడైన వానికి భగవత్ సన్నిధిలో చోటు లభించదని శాస్త్రవచనము. వృచ్చుడైన వానికి స్వామి సేవయే శరణ్యము. యజమాన్ని కష్టాలకు గురి చేసిన వాన్ని భగవంతుడు కూడా అంగీకరించుడు. నీవు చిదంబరం వెళ్ళడము నాకు కూడా ఆమోదమే. కానీ ఈ 3 రోజుల్లో నా పొలాన్ని పండించి ధాన్యమును నా ఇంట చేర్చి వెళ్ళవలసింది అని యజమాని తెలియజేశాడు. నందునికి పరిస్థితి అర్థం కాలేదు. 3 రోజుల్లో పొలం పండించడమా? దుస్సాధ్యము. ఇలాంటి విషమ పరీక్షలో తానెలా నెగ్గగలుగుతాడు? నందనారు మనసు తీవ్రంగా ఆలోచించింది. ఇంతలో యజమాని కల్పించుకొని, నంద, నీవు నిజంగా భక్తుడివైతే సందేహించాల్సిన పని లేదు. భక్తజన రక్షకుడైన నటరాజస్వామి నీ మొర ఆలకించడా? గతంలో ఎందరో భక్తులను భగవంతుడే ఉద్ధరించాడు. నీ భక్తి నిజమే అయితే గనుక నిన్నును కూడా అనుగ్రహించి తన పాద సన్నిధికి రప్పించుకుంటాడని తెలియజేశాడు. యజమాని పలుకులు నందుని మనసును తేజవంతం చేసింది. అవును, నిజమే కదా, యజమాని మాటల్లో సత్యం ఉంది. నా భక్తి నిజమైందో కాదో గ్రహించడానికి చక్కటి సమయం ఆసన్నమైంది అని చింతించి నందనారు యజమాని నిర్ణయాన్ని కట్టుబడ్డాడు. యజమాని నుండి ధాన్యాన్ని గ్రహించి పొలాన్ని చేరాడు. 3 రోజుల్లో భూమి దున్ని పంటను పండించి ధాన్యమును యజమాని గృహానికి చేర్చడం. ఎలాగా ఆలోచించి కొలిది నందునకు పరిస్థితి అయోమయంగా గోచరిస్తోంది. పొలం గట్టుపై కూర్చుని ఆలోచించసాగాడు. ఆధారం లేని ఆలోచనల్ని కదిలించి లాభం లేదని గ్రహించాడు. శివస్మరణ ప్రారంభించాడు. పొలం గట్టుపై నిలబడి సంకీర్తన చేస్తూ నృత్యం చేయసాగాడు. ఆడి ఆడి అలసిపోయాడు. పొలం గట్టుపై స్మృతి తప్పి పడిపోయాడు. అర్ధరాత్రి అయ్యింది. నందనారు ఏం చేస్తున్నాడో పరీక్షించాలని చెప్పి యజమాని పొలం వద్దకొచ్చి చూశాడు. పొలం అంతా మైదానం వల్లే గోచరించింది. భూమిని దున్నే ప్రయత్నం కూడా ఇంకా జరగలేదు. పొలం గట్టుపై నిద్రిస్తున్న నందనాన్ని చూశాడు. నందనా స్థితిని చూసి నవ్వుకున్నాడు. నందుని వైఫల్యానికి సంతోషించాడు. తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. నందుడు నిద్రిస్తూ ఉన్నాడు. నందుని కార్యం పట్ల నటరాజస్వామి మేల్కొన్నాడు. భక్తుని అభీష్ట
కష్టం తీర్చవలసిన సమయము వచ్చింది అనుకున్నారు. శంకరుడే స్వయంగా వచ్చి నాగలి పట్టాడు. పార్వతీదేవి నీళ్లు తోడుతున్నది. వినాయకుడు విత్తనాలు జల్లుతున్నాడు. కార్తికేయుడు కలుపు తీస్తున్నాడు. ప్రమదగణాలందరూ గడియలో పెరిగిన పొలాన్ని కోసి మోపులు కడుతున్నారు. అష్టదిక్పాలకులు నిలబడి వెన్ను నుండి ధాన్యాన్ని వేరు చేస్తున్నారు. నందీశ్వరుడు మూటలను గట్టి ఆ మూటలపై తన ముద్రను ఏర్పరిచాడు. తెల్లవారయ్యింది. నటరాజస్వామి ఒక రైతు రూపంలో కనిపిస్తూ నందుని నిద్ర నుండి లేపాడు. ధాన్యం సిద్ధమైంది. యజమాని ఇంటికి చేర్చవలసిందని తెలియజేసి తన పరివార సమేతంగా అంతర్ధానమయ్యాడు. నందునికి పరిస్థితి అంతా అర్థమైంది. భక్తవత్సలుడైన నటరాజస్వామి కృపకు తన్మయత్వం కలిగింది. శరీరం కంపించింది. నేత్రాల వెంట బాష్పధారలు రాలాయి. నటరాజ నామోచ్చారణ చేస్తూ యజమాని గృహాన్ని చేరాడు. నిద్రిస్తున్న యజమాని లేపాడు. ధాన్యం సిద్ధమైందని ఆజ్ఞాపిస్తే ధాన్యం బండ్లలో వేసి ఇంటికి తీసుకురాగలనని నందుడు యజమానికి తెలిపాడు. యజమానికి నందుని మాటలు ఎంత నమ్మకం కుదరలేదు. తానే స్వయంగా బయలుదేరి పొలం వద్దకొచ్చాడు. మూటలు కట్టబడి ధాన్యాన్ని తిలకించాడు. ఆ మూటలపై ఉన్న నందీశ్వరుని ముద్రను దర్శించాడు. జరిగిందేంటో యజమానికి అర్థమైంది. తన తప్పిదానికి పశ్చాత్తాపం చెందాడు. నందుని నిష్కలంకమైన భక్తికి యజమానికి గగురుపాటు జనించింది. యజమాని నందుని వైపు చూశాడు. రెండు చేతులు కట్టుకొని దాసభావంతో యజమానికి దూరంగా నిలబడి ఉన్న నందనాన్ని చూశాడు. అపర ప్రహ్లాదుని వలె కనబడుతున్న నందనాన్ని సమీపించాడు. చేతులు జోడించి నమస్కరించాడు. నంద, నీవు సామాన్యమైన మానవుడివి కాదయ్యా. భక్తాగ్రగణ్యుడివి. అశేష భక్త కోటికి ఆదర్శమూర్తివి. పరమశివుంచే పొలం పని చేయించిన పవిత్రాత్ముడువవు. నీ చరిత్ర పావనమైంది. నంద, మాయా ప్రభావము అనిర్వచనీయమైంది. నీలాంటి పరమ భక్త శేఖర్ని అనేక విధాలా శంకించాను, బాధించాను, అగచాట్లకు గురి చేశాను. నంద, నా పాపానికి నిష్కృతి లేదు, నన్ను క్షమించు అంటూ నందుని పాదాలపై పడడానికి ముందుకు వచ్చాడు. వినయ సంపన్నుడైన నందుడు వెనక్కి వెళ్ళి యజమాన్ని వారిస్తూ తన వివేక జల్లులు అతనిపై కురిపించాడు. మహాత్మా, తమరు అగ్రవర్ణానికి చెందినవారు. నేను అంత్యజుడను. మీరు నాకు నమస్కరించడం భావ్యం కాదు. మీ సేవలో జీవితాన్ని గడపవలసిన వాడును. మీ నీడ పంచిన జీవనయాత్రను సాగించాల్సిన వాడును. నేను వివృచ్చుడను అని వినమ్రుడే ప్రార్థించాడు. నంద, ఆదిత్యుని రాకచే అంధకారం అదృశ్యమవుతుందన్నట్టు నీ దివ్య పారవశ్య భక్తి తన్మయతను చూసిన తర్వాతే నాలో అజ్ఞానం అదృశ్యమైంది. నంద, కులభేదాలు మానవుని దృష్టిలోనే కాకుండా భగవాన్ని అనంత కరుణ తేజంలో సమస్తము పావనమే. భగవంతుని కృపకు పాత్రుడైన వాడే బ్రాహ్మణుడు. ఆత్మతత్వాన్ని అవలోకించిన వాడే అగ్రగురుజుడు. జన్మయందలి ఆధిక్యాన్ని ఏకరూపెడుతూ కర్మభ్రష్టుడగువాడు బ్రాహ్మణుడైనప్పటికీ అస్పృశ్యుడే. నంద, ఇంతవరకు చండాల జీవితాన్ని గడిపిన నేను ఈనాడు నీ దివ్య కృపచే బ్రాహ్మణుడిగా జన్మిస్తున్నాను. నంద, ఇక మీదట బ్రాహ్మణుడిగా జీవించడానికి ప్రయత్నిస్తాను. భగవద్భక్తుల యందు కులమును ఎన్నేవాడు రాక్షసుడు. భక్తులను బాధించడం కన్నా మించిన పాపమే లేదు. నందుడా, ఇక నీవు నాకు మృత్యుడవు కావు. నేను స్వామిని కాను. వారందరికీ, మనందరికీ స్వామి నటరాజసుందరుడే. మనమందరము ఆయన భృత్యులము. నంద, నీవు చిదంబరానికి వెళ్ళు. నటరాజస్వామి తిరునాళ్లలో పాల్గొనుము. స్వామిని దర్శించి ధన్యత చెందు. నీ రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. మనము ఇద్దరము కలిసి పొలము సేద్యం చేద్దాము. ఇక మీదట ఫలసాయమునందు మన ఇద్దరికీ సమాన హక్కు ఉంది అని యజమాని నందునితో చెప్పసాగారు. నటరాజస్వామి దివ్యకృపకు పాత్రుడైన నందుల్లో ఒక వినూత్నమైన పరిణామం కలిగింది. యజమాని మాటలు తన చెవిలో ప్రవేశించలేకపోయాయి. ప్రశాంత వదనంతో మనసు నిండా నటరాజు నింపుకొని నేత్రాల్లో పరమేశ్వర రూపాన్ని ప్రతిష్ఠించుకొని శివస్మరణ చేస్తూ నిర్మలంగా చిదంబరానికేసి నందుడు నడక సాగించాడు. నందనారు చిదంబరం చేరాడు. నదిలో స్నానాన్ని ఆచరించాడు. చిదంబర నటరాజస్వామి ఆలయ శిఖర దర్శనంతో నందుని హృదయం పరవశించిపోయింది. తన కళ్ళన్నీ ఫలించాయి. ఏ శుభ గడియ కొరకు తానింతకాలము నిరీక్షించాడో అలాంటి అమృత గడియ ముందు నిలిచి ఉన్నాడు. నేత్రాలు అశ్రుపూరితమయ్యాయి. జయ జయ నటరాజ, గంగాధర శంభో అంటూ ఆలయ ముఖద్వారం వైపు నడిచాడు.
తన హృదయేశుడైన నటరాజస్వామిని చేరవలెనని ఉత్సాహంతో ఆలయంలో ప్రవేశించబోయాడు. ఆలయ పర్యవేక్షణాధికారి నందనార్ను గోపుర ద్వారం ముందు అప్రయత్నంగా ఆపాడు. నందనార్ను గూర్చి వివరాలు అడిగాడు. తన వర్ణ విశేషాలు, వృత్తి వ్యవహారాలు అన్నీ పూసగుచ్చినట్లు ఉన్నట్లుగానే నందుడు వివరించాడు. మాలవాడైన నందునకు ఆలయ ప్రవేశం లేదని అధికారి తెలియచేశాడు. నందుడు ఎంతగానో ప్రాధేయపడ్డాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. కులతత్వాలతో కరుడు కట్టిన పాషాణ హృదయాలు నందుని హృదయ సౌందర్యాన్ని కాంచలేకపోయాయి. నందుని హృదయంలో నిరాశకాళ్ళు తోలుతున్నాయి. మనసు ఆవేదన చుంచుకుపోయింది. నటరాజును చూడలేని తన బ్రతుకు నిరర్ధకమని స్ఫురిస్తోంది. నటరాజ, నీ ఆలయంలో భక్తి లయ తప్పి నాట్యం చేస్తుందా? తండ్రి, సర్వము వదిలిపెట్టి నీ సన్నిధికి వచ్చాను. రాత్రింబవళ్ళు నిన్ను కూర్చే చింతించాను. నీ నామస్మరణ ఎందే కాలాన్ని గడిపాను. జీవితంలో ఎదురయ్యే భయంకరమైన కష్టాలన్నింటినీ లెక్క చేయకుండా నీ శాంతిధామం చేరడానికి ఎల్లప్పుడూ వ్యధ చెందాను. తండ్రి పార్వతీరమణ, ఎందులకు నాకీ శిక్ష విధిస్తున్నావు? నీ దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించలేని ఈ నేత్రాలు నాకెందుకయ్యా? నీకు దూరమే జీవించడం కన్నా మరణించడమే మేలు కదా. హే నటరాజ మనోహర, నట శివసుందర, నిన్ను దర్శించడానికి అనర్హమైన నీ శరీరము నాకు అవసరం లేదు. నేను నీ ఆలయాన్ని వదిలి వెళ్ళను. నీవు కర్ణిస్తే నిన్ను దర్శించి తరిస్తాను, లేదా నీ నామస్మరణే చేసుకుంటూ నీ ఆలయం ముందే బ్రతుకును సమర్పించుకొని అంతరిస్తాను అని నందుడు ఆవేశంతో పలికి శివస్మరణ చేస్తూ ఆలయం ముందు కూలబడ్డాడు. గంటలు గడిచాయి, రోజులు దొర్లాయి, వారాలు పూర్తయ్యాయి. నందుడు ఆహారాన్ని ముట్టలేదు. శరీరం బలహీనమైంది. అయినా శివస్మరణి మానలేదు. నందుని పరిస్థితి విషమించింది. అగ్రవర్ణాల వారైన దేవాలయ అధికారులు ఆలోచించారు. నందునికి ఆలయ ప్రవేశం ఇవ్వడానికి వారికి ఇష్టం లేదు. ప్రవేశం కల్పించకపోతే నందుడు అక్కడే ప్రాణాలు పోగొట్టుకునేలా ఉన్నాడు. బాగా ఆలోచించారు. చాకచక్యంతో సమస్యను చర్చించారు. ఎలాగైనా నందుడిని ఆలయ ప్రవేశం కల్పించకూడదని తెలివితేటల్ని ఉపయోగించి నందుని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఆలయం ముందు పడి ఉన్న నందుని సమీపించి, ఓయి నంద, అంత్యకురుజుడవైన నీవు దేవాలయం నందు ప్రవేశించి నటరాజస్వామిని దర్శించడానికి అనర్హుడవు. నటరాజస్వామి రాత్రి మా స్వప్నంలో దర్శనమిచ్చాడు. నిన్ను శుద్ధి చేసి ఆలయంలో ప్రవేశపెట్టమని తెలియజేశాడు. భగవాన్ నిర్ణయము నీకు సమ్మతమైతే నీవు అగ్ని అందు ప్రవేశించి పరిశుద్ధుడవు కావాలి. ఆ తర్వాత నిన్ను ఆలయంలో ప్రవేశపెడతాము అని అధికారులు బ్రాహ్మణులు తెలియచేశారు. ఆహా, పైశాచిక పాండిత్యమా! ఎంతటి ప్రజ్ఞ, ఎంతటి ప్రతిభ! వాస్తవ భక్తి తత్వాన్ని హత్య చేసేందుకు ఎన్ని చట్టాలు, ఎన్ని సిద్ధాంతాలు! అబద్ధాలతోనూ అభియోగాలతోనూ పట్టు నింపుకొని అధర్మపరులు అంతకన్నా ఉత్తమ సంకల్పాల్ని ఎలా కలిగి ఉంటారు? విప్రుల వికృత పలుకులు వినిన నందనారు అమితానందభరితుడయ్యాడు. నిజమే, ఇది చక్కని పరీక్ష. ఇది తనలో కదిలే భక్తి శ్రద్ధలకు గీటురాయి. తన భక్తి పవిత్రమైతే ఆలయ ప్రవేశం లభిస్తుంది. అలా కాకపోతే అపవిత్రమైన ఆ శరీరంతో భూమిపై నడిచి భూమాతను కూడా అపరిశుభ్రం చేయడం కంటే అగ్నిలో ఆహితి కావడమే శ్రేయోదాయకమని మీరు నాయడ చూపిన వాత్సల్యానికి నేను చాలా కృతజ్ఞుణ్ణి. అపరిష్కృత సమస్యగా నిలిచిన నా జీవితానికి ఒక చక్కని పరిష్కారాన్ని అందించారు. మీకు సదా రుణపడున్నాను. వెంటనే అగ్ని ప్రవేశానికి ఏర్పాట్లు చూడండి అని నందుడు శిరమొగ్గి బ్రాహ్మణులకు నమస్కరించాడు. ఆలయానికి కుడి ప్రక్కన అగ్ని రగిల్చారు. నందుడు నదిలో స్నానాన్ని ఆచరించాడు. విభూతిని ధరించాడు. నొసటన చందనాదులు ధరించాడు. తడి బట్టలతో వచ్చి బ్రహ్మాండంగా మండుతున్న అగ్నిదేవుని ముందు నిలిచాడు. ఆలయాధికారులైన బ్రాహ్మణులు చుట్టూ నిలబడున్నారు. భక్త సమూహము ఈ వింత దృశ్యాన్ని వీక్షించడానికని గుమికూడున్నారు. కొన్ని నిమిషాల్లో జరగబోయే పరిణామాన్ని ఊహించుకుంటూ ప్రేక్షకుల హృదయాలు ఆందోళన చెందుతున్నాయి. నందుల్లో ఆనంద సాగరం పొంగుతోంది. తన పరీక్షకు తుది నిర్ణయం జరగనుంది. తన దుఃఖానికి అంతిమ గడియ దగ్గరికి వస్తోంది. తన ఆవేదన అంతమయ్యే సమయం అతి చేరువలోనే ఉంది. నటరాజ సుందరిని భక్తవాత్సల్యము నందిని హృదయంలో చలనచిత్రమే వదులుతూ ఉన్నది. తిరుప్పంగూరులో నందీశ్వరుడు అడ్డు తొలగి పరమేశ్వర దర్శనం కల్పించడము, తాను తయారు చేయ సంకల్పించిన తటాకము పరమశివుడు తన పరివారంతో వచ్చి పూర్తి చేయడం, తన యజమాని ఆజ్ఞానుసారము ఒక్క రాత్రిలో శివకృపచే పొలం పండించి ధాన్యాన్ని అందించడం, ఈ సన్నివేశాలన్నీ మనోఫలకంపై కదలాడుతూ ఉన్నాయి. పరమశివుని భక్తజన ప్రియత్వానికి
కళ్ళు చెమ్మగిలుతూ ఉన్నాయి. ప్రశాంత వదనంతో నందుడు నటరాజుని ఆలయ శిఖరాన్ని దర్శిస్తూ ఉన్నాడు. చేతులు జోడించి నమస్కరించాడు. అక్కడ గుమ్ముగూడి ఉన్న వేలాది భక్తులకు నమస్కరించాడు. అగ్నిదేవునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. జయ జయ శంభో శంకర నటరాజ పరమేశ్వర అని స్తుతిస్తూ ఆకాశాన్నంటడానికి ప్రయత్నిస్తున్న అగ్నిజ్వాలల మధ్య అడుగుపెట్టి నిలుచుండిపోయాడు. నందుడు అస్తమించాడని విప్రుడు సంతోషించారు. అమాయకంగా నందుడు అగ్నికి ఆహుతైపోయాడని జనులందరూ విచారించారు. నందనార్లోని అకుంఠితమైన భక్తి విశ్వాసాలకు భక్తులు కన్నీరు కార్చారు. ఆహా, ఏం ఆశ్చర్యము! ఆకాశానికి ఎదుగుతున్న అగ్నిజ్వాలలు గాలికి చెట్టు కొమ్మలు వాలినట్లు నేల కొలుగుతున్నాయేంటి? చూస్తుండగానే అగ్ని అంతయు అదృశ్యమైపోయింది. ఆ అగ్నిశిఖలన్నీ ఒక పూలమాలగా తీరి నందుని మెడని అలంకరించాయి. నందుని సన్మానించడంలో తొలి అవకాశం తనకే లభించింది అని అగ్నిదేవుడు అభిలషిస్తున్నాడేమో. అగ్నిమాయమైంది. నందుడు నేత్రాలను మూసి రెండు చేతులను జోడించి నమస్కరిస్తూ నిలబడున్నాడు. ఒక్కసారి ప్రజావెల్లు ఉప్పొంగింది. జై జై నటరాజా, జై జై భక్తనందనారు అనే ధ్వనులు మిన్నుమిట్టాయి. ఆ ధ్వని తరంగాల అలికిడికి మూతబడి ఉన్న నందుని నేత్రాలు తెరవబడ్డాయి. పరిస్థితి అంతా అర నిమిషంలో నందునికి ఎరుకపడింది. నటరాజస్వామి కృపా విశేషానికి నందుని శరీరం కంపించిపోయింది. నేత్రాల వెంబడి అశ్రుధారలు రాలాయి. గుమిగూడి ఉన్న భక్త సమూహానికి నందుడు శిరమోడ్చి నమస్కరించాడు. ఆలయ పెద్దలైన బ్రాహ్మణులు ఆహ్వానించుచుండ నటరాజ సుందరిని దర్శనానికి నందుడు బయలుదేరాడు. నందుడు ఆలయంలో ప్రవేశిస్తున్నాడు. హృదయంలో భక్తి పారివశ్యం తొలగిసలాడుతూ ఉంది. అధిక ఆనందంలో అడుగులు తడబడుతూ ఉన్నాయి. నేత్రాలు మూతబడుతున్నాయి. తన ప్రక్కని వేద పండితులు ఉచ్చరిస్తున్న వేద మంత్రాలు తన చెవిలో ప్రవేశించడం లేదు. తన హృదయనాథుని దర్శించబోవు దివ్యోన్మాదంలో నందునికి ప్రపంచపు ఎరుకే అగోచరమైపోయింది. నందుడు గర్భాలయంలోకి ప్రవేశించాడు. తన జీవిత గమ్యమైన నటరాజస్వామి ముందు నిలబడి నమస్కరించాడు. నటరాజస్వామిని ప్రప్రథమంగా దర్శించాడు. నటరాజసుందరిని మూర్తి నందుని సంభ్రమాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏంటి అద్భుత దృశ్యము! నృత్య భంగిమ అభినయించుచూ నిలబడి ఉన్న నటరాజ దివ్యమంగళ విగ్రహము నందుని హృదయాన్ని అమాంతంగా ఆకర్షించింది. నటరాజస్వామికి 2 పాదములు 4 హస్తములు గోచరిస్తున్నాయి. కుడి పాదము మరుగుజ్జు వలె కనపడుతున్న అంధకాసురుడనే రాక్షసునిపై ఉంచబడింది. ఎడం పాదము నాట్య భంగిమని అభినయించులాగన పైకి ఎత్తబడింది. శరీరమును సర్పము వస్త్రం వలె చుట్టిబడి ఉంది. తన 4 చేతులతో పైభాగము నందలి కుడి చేతిలో డమరుకము, ఎడమ చేతి యందు ప్రకాశిస్తున్న అగ్ని ఉన్నాయి. క్రింది భాగంలో ఎడమ చేతి పైకి ఎత్తబడి ఉన్న తన ఎడమ కాలుని చూపిస్తుంది. కుడి చేయి ఆశీర్వదిస్తున్నలాగున నాట్యాభినయనం చేస్తుంది. నందుడు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని తదేకంగా చింతించసాగాడు. ఇందలి భావశిల్పము ఎవరికి గోచరమవుతుంది? నటరాజా, ఏమిటి నటనా వైభవము? నందుడు ప్రార్థనని ప్రారంభించాడు. నటరాజ సుందరిని నటనా కౌశలంలోని ఆధ్యాత్మిక రసానుభూతి నందునికి అవగతమవుతుంది. నటరాజస్వామి కుడి పాదము క్రిందబడి ఉన్న అందకేశ్వరుడే జగద్విలాసాన్ని నడుపు మాయను అణగదొక్కినవాడు నటరాజస్వామి. ఎడమ పాదంని పైకి లేచి ఉన్నను అనగా అవత్రాశ్రయము అధిగమించి త్రిగుణాతీతమై జగద్విలక్షణమై దేహేంద్రియ మనోబుద్ధుల అతీతమై తురియాతీత స్థితిలో నిలబడి ఉండడమని అర్థము. కుడి పాదంతో మిథ్యా జగత్తును అణగద్రొక్కి 2వ పాదంతో బ్రహ్మైక్యాన్ని చెంది జీవించడమే నటరాజస్వామి పాదద్వయను అభినయించి అందించే అద్భుత ఆధ్యాత్మిక ప్రదర్శనము. నటరాజస్వామి పై వరుసలోని కుడి చేతిలో డమరుకం ఉంది. డమరుకం నుండి శబ్దం జనిస్తాది. శబ్దము ఆకాశతత్వానికి ప్రతీకము. శబ్దము నుండియే జగత్తు ఆవిర్భవించినట్లు వేదాంతం తెలియజేస్తుంది. కనుక డమరుకాన్ని సృష్టిని కనబరుస్తుంది. నటరాజస్వామి ఎడమ చేతిలో అగ్ని ఉంది. అగ్ని దహించు వస్తువై ఉంటుంది కనుక అది లయస్థితికి ప్రతీకమై ఉంది. సృష్టి లయాదులు డమరుక అగ్నుల ద్వారా తెలియబడుతూ ఉండడము ఈ రెండింటి మధ్య స్థిరంగా నిలబడి ఉన్న నటరాజ సుందరుని వైభవము స్థితికి ప్రతీకమై ఉంది. కనుక సృష్టి స్థితి లయాదులు తన యందే జరుగుతున్నాయని భావము. నటరాజస్వామి క్రింద వైపున ఉన్న ఎడమ చేయి
పైకి ఎత్తబడి ఉన్న ఎడమకాలును చూపుతున్నట్లుంటుంది. ఎడమకాలు విలక్షణమైన బ్రహ్మతత్వాన్ని తెలియజేయుట చేత అట్టి బ్రాహ్మీ స్థితిని ధ్యానించమని తెలియజేయడమే ఎడమ చేయి ద్వారా చూపుటలో అంతరార్థము. అలా బ్రహ్మ పదార్థాన్ని చింతన చేస్తే తప్పక దైవానుగ్రహం లభించునని తెలియచేయుటయే కుడి చేతిలో ఆశీర్వదిస్తున్నట్లు అభినయించడంలోని భావార్థము. నటరాజస్వామి చుట్టూను సర్పం చుట్టబడి ఉంటుంది. భయంకరమైన సర్పము చుట్టబడి ఉన్నను నటరాజస్వామి నాట్యం ఎలా కొనసాగిస్తూ ఉన్నారో, జీవితంలో ఎన్ని భయంకరమైన పరిస్థితులు చుట్టుముట్టినప్పటికీ ఆధ్యాత్మిక సాధకుడు తన సాధనని ఆపకుండా కొనసాగించాలని తెలియచేయటమే సర్పము చుట్టుకొని ఉండడంలోని అంతరార్థము. నటరాజస్వామి వైభవంతయు నందుని పవిత్ర మస్తిష్కంలో నిండిపోయింది. మనస్సు ప్రశాంతతను పొందింది. హృదయము నిర్మలమైంది. శివభక్తుడైన నందునికి నటరాజస్వామి విగ్రహంలో శివతాండము కనిపిస్తోంది. అంబికా సమేతుడు సదాశివుడు నృత్యం చేయు సాంబ సదాశివ నృత్యము కనబట్టుచున్నది. సంధ్యా సమయము తొలకరి కాగా విష్ణుదేవుని ఆనక వాద్యము ఉరుము కాగా ఆకాశంలో చేరియున్న దేవతల యొక్క చూపులు మెరుపు కాగా భక్తులు చిందించే ఆనంద బాష్పాలు వర్షం కాగా పార్వతీదేవి ఆడనెమలి వలె సదాశివుడు మగ నెమలి వలె నాట్యం చేస్తున్న ఉజ్వలమైన అట్టి మయూర రూపులై కనపడుతున్నట్లుగా తాండవనాట్యం చేస్తున్న సాంబ సదాశివున్నే సేవిస్తున్నాను అని ఆదిశంకరాచార్యులు శివానంద లహరిలో తెలియచేస్తున్నారు. ఆదిశంకర్లు దర్శించిన అనుభూతియే నందనారుకు కలిగింది. శరీరము పట్టుతప్పుతున్నది. గుడి తలుపులు, గంటలు, పూజారులు సమస్తము నందునకు నటరాజస్వామి వలె కనపడుతూ ఉన్నారు. మనోసంకల్పాలన్నీ ఆగిపోయాయి. నందుడు మెల్లగా ముందుకు కదులుతున్నాడు. ఆ కదలికలో కూడా తన ప్రయత్నం ఉన్నట్లు గోచరించడం లేదు. కంటిపై రెప్పవారడం లేదు. నటరాజస్వామి విగ్రహాన్ని సమీపించి మోకాళ్లపై ఆసీనుడే తన శిరమును నటరాజస్వామి పవిత్ర పాదాలపై ఉంచాడు. జై జై నటరాజ సుందర. జై హో భగవాన్ నటరాజ్. జై హో భక్త నందనార్. ఆకాశం పిక్కటిల్లేలాగా భక్త సమూహము జయ జయనాదాలు చేశారు. భక్త నందనారు పాదాలను తమ కన్నీటితో అభిషేకం చేయడానికి భక్తులందరూ గుడి ముందు గుమిగూడి ఉన్నారు. నటరాజసుందరుని పవిత్ర పాదాల చెంద తన బ్రతుకును నీరాజనంగా సమర్పించుకొని ధన్యత చెందిన నందుని ఇక సేవించగలిగే వారెవరున్నారు? నందరారు ప్రాణము అనంత వాయువుల్లో లీనమైపోయింది. నందుడు నటరాజస్వామిలో ఐక్యమయ్యాడు. కాదు, నందుడే నటరాజసుందరుడిగా మిగిలిపోయాడు. నందుని భౌతిక కాయాన్ని సమాధి చేశారు. భగవత్కృపకు గ్రంథాలను చిలుకవలే వల్లించనవసరం లేదని, నిష్కల్మష చిత్తము, నిరాడంబరమైన జీవితము, నిశ్చల భక్తియే ముఖ్యమని నందనారు తన జీవితం ద్వారా ఆదర్శ పాఠాన్ని అందించారు. భక్తనందనారు చరిత్రము పరమపావనమైంది. ఆ మహాత్ముని అడుగుజాడల్లో చరించే భక్తులకు మోక్షము కరతలామలకము. ఓం శ్రీ భక్తవరదాయ నమః. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు.